మన చర్యలతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో పలుమార్లు మనం ఆయనను తృణీకరించిన ఆయన ఇంతవరకు మనల్ని తృణీకరించలేదు, మనల్ని త్రోసివేయలేదు, మనల్ని అసహించుకోలేదు, నెట్టివేయలేదు. ఇంకా మనల్ని కుడి చేత పట్టుకొనే ఉన్నాడు, కుడి చేత పట్టుకొనే ఉన్నాడు. అది ఆయన మమత. బెదిరింపు అయితే బెదిరించాడు, చంపేస్తాను నిన్నని బెదిరించాడు, కానీ మార్చుకున్నాడు అభిప్రాయాన్ని. అరే రే వీళ్ళు చనిపోతే ఎట్లా అని ఒక పశువుని బలి చేసి ఆయన అనుకున్న ఆలోచన, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎవడు చెప్పాడు ఎందుకు దాక్కున్నావు నువ్వు? దా ప్రభా నేను పనికిరాను ప్రభా. ఎవడు చెప్పాడు పనికిరావని? దా తప్పైన కుమారుడు వచ్చి నీ దాసుడుగా ఉంటానా? ఎవరు చెప్పాడు దాసుడని? నువ్వు నా కుమారుడివేదా? నీ పనివాడిగా ఉంటే ఎవడు చెప్పాడు పనివాడు అని? నువ్వు నా కొడుకువేదా, నా కూతురువేదా? తండ్రి నేను బిడ్డను అనిపించుకోవడానికి తగను తండ్రి, నా దగ్గర నా చర్యలు బాగలేవు తండ్రి, నేను మంచిదాన్ని కాదు తండ్రి, మంచివాడిని కాదు తండ్రి అంటే ఎవరు చెప్పారు? మాదా ఎవరు చెప్పారు నీవు దిగంబరుడు అని? నేను అనలేదే. నేనంటే కదా నువ్వు పట్టించుకోవాలి. నేను అనలేదా? నీవు నన్ను తృణీకరించిన, నేను నిన్ను తృణీకరించను. నీవు నా ముఖం ఎదుట త్రోసివేసిన, నేను నీ క్షేమాన్నే కోరుతాను, నీ మంచినే కోరుతాను, నీ ఆశీర్వాదాన్నే కోరుతాను, నీ అభివృద్ధినే కోరుతాను. ఎందుకు నెట్టేశాడు తెలుసా బయటికి? క్షేమాన్ని కోరే నెట్టేశాడు.